మామాఎర్త్ ఆర్గాన్ హెయిర్ మాస్క్ నిజంగా అది చెప్పిన మ్యాజిక్ చేస్తుందా లేదా? కీప్ వాచింగ్. అందమా అందుమా అందనంటే అందమా హెయిర్ ని స్ట్రెంథనింగ్ చేస్తుందని, ఫ్రిజీ హెయిర్ ని తగ్గిస్తుందని అండ్ అలాగే హెయిర్ కి డీప్ మాయిశ్చరైజింగ్ చేస్తుందని చెప్పేసి దాని మీద మెన్షన్ చేశారు. మరి అది ఎంతవరకు నిజము? మనం పెట్టుకున్న తర్వాత నిజంగానే మన హెయిర్ ఫ్రిజీనెస్ తగ్గుతుందా? హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా చూస్తున్న వాళ్ళకి నా పేరు గోవర్ధని. సింపుల్ అండ్ ఎఫెక్టివ్ హోమ్ రెమెడీస్ బోర్డు చెప్తూ ఉంటాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేశాక పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. బయట చాలా వరకు మనం పొల్యూషన్ కి ఎక్స్పోజ్ అవుతూనే ఉంటాము అండ్ ఎంత రెగ్యులర్ కేర్ తీసుకున్నా, బోల్డ్ డిఐవై చేసుకున్న తర్వాత కూడా ఒక్కసారి పొల్యూషన్ ఎయిర్ కి ఎక్స్పోజ్ అయినా, లేకుంటే ఈ చలికాలంలో బయట ఎయిర్ కి ఎక్స్పోజ్ అయినా కానీ వెంటనే హెయిర్ ఫ్రిజీగా అయిపోతుంది. అండ్ నెక్స్ట్ రోజు కంపల్సరీగా హెయిర్ కేర్ తీసుకోవాల్సిందే, ఒక హెయిర్ మాస్క్ వేసుకోవాల్సిందే. కానీ జాబ్స్ కి వెళ్లే వాళ్ళకి, చాలా బిజీగా ఉండే వాళ్ళకి ఏంటంటే ఇంట్లో తయారు చేసుకున్న టైం ఉండదు. బట్ ఏ హెయిర్ మాస్క్ వేసుకోకపోతే హెయిర్ ఫ్రిజీగా అయిపోతుంది. అండ్ ఫ్రిజీ హెయిర్ ఇస్ ఫస్ట్ ఇనీషియల్ స్టేజ్ అన్నమాట. నెక్స్ట్ హెయిర్ బ్రేకేజ్ అవ్వడానికి, హెయిర్ ఫాల్ పెరగడానికి అండ్ డాండ్రఫ్ రావడానికి, డ్రై హెయిర్, ఇవన్నిటికీ కారణం మనకు ఫ్రిజీ హెయిర్, డ్రై హెయిర్ తగ్గించుకుంటే మాక్సిమం హెయిర్ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. సో ఎప్పుడైనా మన హెయిర్ డ్రైగా, ఫ్రిజీగా అనిపించినప్పుడు వెంటనే దాని గురించి కేర్ తీసుకుంటే ఫర్దర్ హెయిర్ ప్రాబ్లమ్స్ ని అవాయిడ్ చేసిన వాళ్ళం అవుతాం. సో మనకు అర్జెంట్ ఉంది, లేదా ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు, లేదా ట్రిప్స్ కి వెళ్ళినప్పుడు మెయిన్ గా మన హెయిర్ ఫ్రిజీగా అవుతూ ఉంటది. అక్కడ మనం హెయిర్ ప్యాక్స్ వేసుకుంటూ ఉండలేము. సో అలాంటి టైంలో ఇది కనుక నిజంగా వర్క్ అవుతే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. నా హెయిర్ మీద ఎలా పనిచేస్తుంది అని చెప్పేసి నేను ఇప్పుడు మీకు లైవ్ లో చూపిస్తాను. సో కీప్ వాచింగ్. ఇది మామాఎర్త్ ఆర్గాన్ హెయిర్ మాస్క్. ఈ ఆర్గాన్ హెయిర్ మాస్క్ లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఆర్గాన్ ఆయిల్, అవకాడో ఆయిల్ అండ్ మిల్క్ ప్రోటీన్స్. అండ్ ఇందులో రోజ్మేరీ ఆయిల్ కూడా ఉంది. మన హెయిర్ ని ఫ్రీ చేయడంలో అండ్ అలాగే దానికి మాయిశ్చరైజింగ్ ఇవ్వడంలో ఈ ఆర్గాన్ ఆయిల్ చాలా హెల్ప్ చేస్తుంది. సో ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఆర్గాన్ ఆయిల్ ఉంది కాబట్టి ఐ ఎక్స్పెక్ట్ ఇట్ వర్క్స్. అండ్ సెకండ్ ఇంగ్రీడియంట్ అవకాడో ఆయిల్. అవకాడో ఆయిల్ మన హెయిర్ ఫాలికల్స్ ని స్ట్రెంథనింగ్ చేయడంలో చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ అవకాడో కూడా మనం ఫ్రూట్ తీసుకున్నా మన స్కిన్ కి, మన హెయిర్ కి ఇంటర్నల్ గా చాలా బెనిఫిట్స్ ఇస్తుంది. అలాంటి అవకాడో ఆయిల్ ని మనం హెయిర్ మాస్క్ లలో, హెయిర్ ప్యాక్స్ లో, హెయిర్ ఆయిల్స్ లో ఉపయోగించుకుంటే మనకు హెయిర్ స్ట్రెంథనింగ్, అంటే మన హెయిర్ ఫాలికల్స్ ని స్ట్రెంథనింగ్ చేసి హెయిర్ ఫాల్ ని తగ్గిస్తుంది. ఐ థింక్ ఇది క్లెయిమ్ చేసినవన్నీ కనిపిస్తాయి అనుకుంటున్నాను. అండ్ థర్డ్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏమో ఇందులో మిల్క్ ప్రోటీన్స్. మిల్క్ ప్రోటీన్స్ మన హెయిర్ ని క్లెన్స్ చేయడంలోను అండ్ అలాగే మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ ని లాక్ చేయడంలో చాలా హెల్ప్ చేస్తాయి. అండ్ ఇందులో రోజ్మేరీ ఆయిల్ కూడా ఉంది. రోజ్మేరీ ఆయిల్ గురించి అందరికీ తెలిసిందే. రోజ్మేరీ ఆయిల్ మన హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేయడంలో ఒక సూపర్ ఎఫెక్టివ్ ఇంగ్రీడియంట్. సో ఇందులో రోజ్మేరీ ఆయిల్ కూడా యాడ్ చేశారు కాబట్టి ఐ హోప్ ఆల్ దీస్ పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ షో అండ్ మిరకిల్ ఆన్ మై హెయిర్. సో ఇప్పుడు నేను బయటికి వెళ్ళొచ్చిన తర్వాత చాలా ఫ్రిజీగా ఉన్న హెయిర్ మీద ట్రై చేయబోతున్నాను. హెయిర్ మాస్క్ వేసుకోవడంలో ఫస్ట్ స్టెప్ ఏంటంటే, ఈ హెయిర్ మాస్క్ కాదు, మనం డిఐవై హెయిర్ మాస్క్ చేసుకున్నా అండ్ లేదా బయట స్టోర్ బోర్డ్ తెచ్చుకున్నా కానీ ఫస్ట్ మన హెయిర్ ని డీటాంగిల్ చేయడం చాలా ఇంపార్టెంట్. చిక్కులు తీయకుండా అలాగే చిక్కుల మీద హెయిర్ మాస్క్ అప్లై చేస్తే అది ఊడిపోతుంది కదా అనేది ఉండదు అనమాట. ఇంకా హెయిర్ ఫాల్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మనం హెయిర్ మాస్క్ అప్లై చేసి వాష్ చేసే లోపు చిక్కులు పడిన జుట్టు ఇంకా ఎక్కువ చిక్కులు పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అది డిఐవై హెయిర్ మాస్క్ వేసుకున్నా, మనం బయట నుంచి తెచ్చుకున్న హెయిర్ ప్యాక్ వేసుకున్నా కానీ ఫస్ట్ డీటాంగిలింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ డీటాంగిల్ చేసుకుని చిక్కులు లేకుండా జుట్టుని చక్కగా దువ్వుకొని అండ్ మన చేతుల్ని తడి చేసుకున్నాను. ఎందుకంటే ఇది హెయిర్ మాస్క్ మన హెయిర్ ని తడి చేసుకుని స్ప్రే చేసుకుంటే బాగుంటుంది. బట్ నేను ఇక్కడ డైరెక్ట్ ఏంటంటే చేతిని మాత్రమే చేసుకున్నాను. అండ్ దిస్ ఈజ్ మామాఎర్త్ ఆర్గాన్ హెయిర్ మాస్క్ సింగిల్ యూసెస్ ప్యాక్ అనమాట. ఇది ఫస్ట్ ట్రై చేద్దామని చెప్పేసి సింగిల్ ప్యాక్ తీసుకున్నాను. అండ్ దీన్ని ఇప్పుడు ఓపెన్ చేయబోతున్నాను. ఓపెన్ చేసిన తర్వాత క్రీమ్ కన్సిస్టెన్సీ గట్టిగా ఉంది. ఓకే, చాలా ప్రెస్ చేసి తీసాను. మొత్తానికి చాలా థిక్ క్రీమ్ అనమాట ఇది. సో అందుకని వీళ్ళు హెయిర్ కాస్త తడి చేసుకోమని చెప్పినట్టున్నారు. ఎందుకంటే చాలా థిక్ గా ఉంది కదా క్రీమ్. సో థిక్ గా ఉన్న క్రీమ్ మొత్తం పిండేసాను చేతిలో. ఎంత థిక్ గా ఉందంటే అసలు ఇదో ఇలా పడట్లేదు. మనం చెయ్యి ఇలా కింది కన్నా కానీ అసలు పడలేదు. ఇది పడుతుందా? A few moments later. అయ్యో, ఎవరు చూడలేదుగా. ఇట్స్ ఓకేలే, కింద పడలేదు. అండ్ ఇప్పుడు దీన్ని నిదానంగా నా హెయిర్ ని పార్టిషన్ చేస్తూ అప్లై చేశాను. హెయిర్ ఫాలికల్స్ ని స్ట్రెంథన్ చేస్తుంది అండ్ హెయిర్ ఫాల్ ని తగ్గిస్తుంది ఉంటుంది కాబట్టి స్కాల్ప్ కూడా అప్లై చేయాలి. ఇది ఓన్లీ కండిషనర్ కాదు, కండిషనర్ అవుతూ ఓన్లీ హెయిర్ లెన్స్ కి అప్లై చేస్తాము. సో దీన్ని స్కాల్ప్ కూడా తగిలేలాగా పెట్టుకోవాలి హెయిర్ పార్టిషన్స్ చేస్తూ. అండ్ మెయిన్ గా నేను మామాఎర్త్ ప్రొడక్ట్స్ ని ట్రై చేయడానికి కారణం ఏంటంటే అందులో పారాబెన్స్ కానీ,
సిలికాన్స్ కానీ, SLES కానీ, మినరల్ ఆయిల్స్ కానీ, అండ్ ఇందులో ఆర్టిఫిషియల్ డై కానీ ఎటువంటిది లేదు. సో అన్ని నేచురల్ ఇంగ్రీడియంట్సే కాబట్టి ఈ నేచురల్ ఇంగ్రీడియంట్స్ మనకు ఆల్రెడీ మనకు తెలుసు దాని ప్రాపర్టీస్ ఏంటనేది. అన్ని కలిపితే ఇది నిజంగా పనిచేస్తుందా అంటే నాకు తెలిసి మాక్సిమం పనిచేస్తుంది. దీని ఇంగ్రీడియంట్స్ చూసి చెప్పేయచ్చు, బట్ ఇది ఎంత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అనేది నాకు కలర్ నేను చూడాలనుకుంటున్నాను అనమాట. సో అందుకని నేను ట్రై చేస్తున్నాను. అండ్ ఈ హెయిర్ క్రీమ్ ని ఓన్లీ అబౌవ్ 15 years వాళ్ళు మాత్రమే వాడాలని దాని మీద మెన్షన్ చేశారు. సో 15 years లోపు వాడకండి. 15 years అబౌవ్ ఉన్న వాళ్ళు, మెన్ అయినా ఉమెన్ అయినా ఎవరైనా వాడొచ్చు. ఏ రకమైన హెయిర్ ఉన్న వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ హెయిర్ అప్లై చేసుకున్న తర్వాత జస్ట్ ఒక 15 minutes అలా ఉంచేసుకుని ఆ తర్వాత నార్మల్ షాంపూయింగ్ చేసుకుంటే అయిపోతుంది నార్మల్ వాటర్ తో. పెద్ద దీనికి ఏమీ సజెషన్స్ లేవు అనమాట. అంటే వామ్ వాటర్ గానీ ఇలా అనేది ఏమీ లేదు. జస్ట్ 15 minutes అప్లై చేసుకోవాలి, వెట్ హెయిర్ చేసుకోవాలి, వెట్ హెయిర్ కి అప్లై చేసుకోవాలి, 15 minutes తర్వాత హెయిర్ వాష్ చేసుకోవాలి. దట్స్ ఇట్. ఈ ఆర్గన్ హెయిర్ మాస్క్ స్మెల్ అబ్బా, దీంట్లో నో ఆర్టిఫిషియల్ ఫ్రాగ్రెన్సెస్ కూడా. సో అన్ని కలిపిన తర్వాత ఒక ఆయిల్ స్మెల్ ఉంది తప్ప ఇది స్పెషల్ గా ఇది ఒక ప్లెజెంట్ స్మెల్ ఏం లేదు. సో నో ఆర్టిఫిషియల్ ఫ్రాగ్రెన్సెస్ కూడా. దట్స్ ఎ గుడ్ పాయింట్. మన హెయిర్ మీద ఎలా పనిచేస్తుంది అనేది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ కాబట్టి లెట్స్ సీ హౌ ఇట్ వర్క్స్. ఇప్పుడు హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత దిస్ ఈజ్ మై హెయిర్. నేను హెయిర్ డ్రైయర్ ఏం వాడట్లేదు. నేచురల్ గా ఇంటి బయటికి వచ్చి బయట గాలిలోనే ఆరబెట్టుకుంటున్నాను. అది ఫ్యాన్ కూడా కాదు, నేచురల్ గాలికి ఆరబెట్టుకున్నాను అనమాట జుట్టు. అండ్ చాలా సాఫ్ట్ గా ఉంది హెయిర్. ఐ కెన్ ఫీల్ ఇట్. నిజంగా అసలు ఎంత హ్యాపీ ఫీలింగ్ ఉందో. ఇందాక ఉన్న ఫ్రిజినెస్ మొత్తం తగ్గిపోయింది. ఐ థింక్ ఐ హ్యావ్ ఎ పాజిటివ్ ఒపీనియన్ అబౌట్ దిస్. చాలా చాలా బాగుంది. అండ్ లెట్స్ సీ హౌ ఇట్ షైన్స్. అంటే సన్ కున్నప్పుడు ఎలా షైన్ అవుతుందో చూడాలి. అంటే నేచురల్ సన్ లైట్ కి ఎక్స్పోజ్ అవుతే అది రియల్ షైన్ బయటపడుతుంది కదా. అండ్ సన్ లైట్ కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటే హెయిర్ ఎంత షైనీగా ఉందో, సాఫ్ట్ గా ఫెదర్ లైట్ ఫీలింగ్. అసలు చూస్తున్నారుగా, అసలు గాలికి ఎగిరిపోతూ ఉంది హెయిర్. చాలా లైట్ ఫీలింగ్ అండ్ సాఫ్ట్ గా షైనీగా సూపర్ మాయిశ్చరైజింగ్ గా ఉంది. అండ్ ఐ విల్ రికమెండ్ ఇట్. నేను ఇది ఏమి అసలు పెయిడ్ స్పాన్సర్షిప్ కాదు. మామా ఎర్త్ ఆర్గన్ హెయిర్ మాస్క్ ని నాకు నేనుగా ట్రై చేస్తున్నాను. ఇంట్లో ఉన్నప్పుడు DIY హెయిర్ మాస్క్ ఇవన్నీ మనం చేసుకోవడానికి మనకు టైం ఉంటుంది అండ్ అలాగే మనకు వీలు కూడా ఉంటుంది. కానీ బయటికి వెళ్ళినప్పుడు, ట్రిప్స్ కి వెళ్ళినప్పుడు అండ్ ఎక్కడికైనా అర్జెన్సీలో ఉన్నప్పుడు వీక్ డేస్ లో హెయిర్ మాస్క్ మనం ఇంట్లోనే తయారు చేసుకోవాలంటే కాస్త కష్టం అవుతుంది అనమాట. అండ్ ఇంకా ట్రిప్స్ అయితే చెప్పనవసరం లేదు. వెళ్ళొచ్చేసరికి హెయిర్ ఫాల్ కంపల్సరీగా స్టార్ట్ అవుతుంది అనమాట. కంట్రోల్ చేసుకోవాలి అంటే ఏదో ఒక హెయిర్ మాస్క్ దానికి ఈజీగా అయిపోయేది ఉండాలి అనేది నా ఒపీనియన్. అండ్ రీసెంట్ గా కేరళ ట్రిప్ కి వెళ్ళొచ్చినప్పుడు సముద్రంలో ఆటలాడి, నదులలో ఆటలాడి హెయిర్ అయితే గడ్డిలా అయిపోయింది ఇంటికి వచ్చేసరికి. అండ్ హెయిర్ ఫాల్ అయితే విపరీతమైన హెయిర్ ఫాల్. ఇలా ముట్టుకుంటే చాలు ఇలా మన హ్యాండ్ ఫుల్ ఆఫ్ హెయిర్ వస్తూనే ఉందన్నమాట. సో దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి నేను ఆల్రెడీ DIY హెయిర్ మాస్క్ చేసుకుంటున్నాను. బట్ నాకు ఒక ఐడియా ఏమొచ్చిందంటే, ఒక మంచి హెయిర్ మాస్క్ స్టోర్ బాట్ కెమికల్స్ లేకుండా ఉండేది ట్రై చేసి మనం రెడీగా పెట్టుకుని ట్రిప్స్ కి తీసుకెళ్ళగలిగితే, ఇలా ఒక 15 minutes లో ఎక్కడున్నా సరే మనం జస్ట్ మన హెయిర్ కేర్ చేసేసుకుంటే హ్యాపీగా హెయిర్ పాడవకుండా మళ్ళీ ట్రిప్ అయిపోయినాక హ్యాపీ ఫీలింగ్ తో ఇంట్లో ఉండొచ్చు కదా అనేది నా ఒపీనియన్ అనమాట. సో ఇది నిజంగానే వర్క్ చేస్తుంది. ఐ జస్ట్ లవ్ మై హెయిర్. అండ్ నెక్స్ట్ టైం నుంచి నా టాయిలెటరీ బ్యాగ్ లో ట్రిప్స్ కి వెళ్ళేటప్పుడు ఇది కంపల్సరీగా యాడ్ చేసుకుంటాను, మామా ఎర్త్ ఆర్గన్ హెయిర్ మాస్క్. అండ్ మామా ఎర్త్ లో ఇంకా చాలా హెయిర్ మాస్క్ ఉన్నాయి. ఇప్పటికి ఆర్గన్ హెయిర్ మాస్క్ ట్రై చేశాను. ఎందుకంటే మెయిన్ గా బయటకు వెళ్ళినప్పుడు హెయిర్ డ్రై అయిపోతూ ఉంటది. చాలా సీనిక్ వ్యూ ఉన్న చోట ఎక్కడ నేను కార్ లో కూర్చోను, కార్ లోంచి నా తలకాయ బయట పెట్టేసే ఉంటుంది అనమాట. సో హెయిర్ డ్యామేజ్ ఎక్కువ అవుతుంది అని తెలిసినా కానీ నేచర్ బ్యూటీని ఎంజాయ్ చేయడంలో అసలు ఇవేవి కేర్ చేయమన్నమాట. సో ఇవేవి గుర్తుకు రావు. మెయిన్ గా సింపుల్ గా హెయిర్ కేర్ తీసుకోవడానికి ఇది పనికొస్తుంది. ఆయిల్ బేస్డ్ హెయిర్ ప్యాక్ ఏదైనా ఉంటే బాగుంటుంది అనిపించి ఈ ఆర్గన్ హెయిర్ మాస్క్ ట్రై చేశాను. అండ్ మీకు కూడా డ్రైనెస్ కానీ ఫ్రిజినెస్ కానీ ఉంటే, సింపుల్ గా అయిపోవాలి, ఇంట్లో చేసుకునే టైం లేదు అన్నప్పుడు యూ కెన్ ట్రై ఇట్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్స్ లో రాయండి. నేను ట్రిప్ కి వెళ్తేప్పుడు నాకు కన్వీనియంట్ గా ఉండే ప్రొడక్ట్స్ ని సెలెక్ట్ చేసుకోవడానికి ఇవి నేను వేసే ట్రయల్ అండ్ ఎర్రర్స్ అనమాట. సో దిస్ ఇస్ అగైన్ మామా ఎర్త్ ఆర్గన్ హెయిర్ మాస్క్ రివ్యూ మీరు చూసారు కదా. అండ్ ఇలాంటి రివ్యూ మీకు నచ్చిందా? ఈ వీడియో లాంటి వీడియోస్ చేయమంటారా? అండ్ చేస్తే ఎలాంటి ప్రొడక్ట్స్ చేస్తే మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుందో మీరు కింద కమెంట్స్ లో రాస్తే వాటిని ట్రై చేసి నా రివ్యూ ఇవ్వడానికి మాక్సిమం ట్రై చేస్తాను. దిస్ ఈజ్ మై సెకండ్ మామా ఎర్త్ ప్రొడక్ట్ రివ్యూ. ఫస్ట్ ఒకటి వైటమిన్ సి ఫేస్ మాస్క్ రివ్యూ చేశాను అనమాట. సో అది నాకు ఓకే అనిపించింది. కానీ బయటకు వెళ్ళినప్పుడు కూడా నేను తయారు చేసిన ఫేస్ మాస్క్ వేసుకుంటాను. ఫేస్ ప్యాక్స్ కన్నా కూడా నాకు ఈ హెయిర్ మాస్క్ చాలా నచ్చింది. సో నెక్స్ట్ టైం నుంచి నేను యాడ్ చేసుకోవడంలో ఫస్ట్ షూర్. ఓన్లీ ఇలా ప్రొడక్ట్ రివ్యూసే కాదు, బోలెడు సింపుల్ అండ్ ఎఫెక్టివ్ DIY హోమ్ రెమెడీస్ చెప్తూనే ఉంటాను. హెయిర్ కోసం, స్కిన్ కోసం, హెల్త్ కోసం. సబ్స్క్రైబ్ చేసుకోండి. బోలెడు మంచి మంచి విషయాలు మాట్లాడుకుందాం. అలాగే థ్యాంక్ యూ ఎవ్రీ వన్. పిగ్మెంటేషన్ అండ్ బ్లాక్ స్పాట్స్ వీడియో 100K దాటి 100K ఏంటి 115K వ్యూస్ దాటినందుకు థ్యాంక్స్ టు ఎవ్రీబడి. అండ్ ఇలాగే చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అండ్ మీకు యూస్ఫుల్ గా ఉండే వీడియోస్ ని బోలెడ్ షేర్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ కీప్ వాచింగ్. అండ్ కొత్త వీడియోస్ పెట్టిన వెంటనే మీకు తెలియాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.